హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో గైస్, యూట్యూబ్ ఛానల్లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్, మార్కెట్లో ఉన్న బెస్ట్ బిజినెస్ ఇంకా మార్కెటింగ్ గురించి డిస్కస్ చేస్తాం. సో గైస్, మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎర్నింగ్స్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఐడియా వచ్చేసి టాప్ 10 ఫుడ్ బిజినెస్ గైస్. సో చాలా మంది ఫుడ్ బిజినెస్ చేద్దామని ఉంటుంది. సో మనం టాప్ 10 ఫుడ్ బిజినెస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం గైస్. సో గైస్, ఫస్ట్లీ మీరైతే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయకముందు మీకైతే కుకింగ్ అనేది చేయడానికి వచ్చి ఉండాలి గైస్. లైక్ మీరు ఏ బిజినెస్ పెడుతున్నారో ఆ యొక్క ఐటమ్ అనేది మీకు చేయడానికి వచ్చి ఉండాలి. లైక్ మీరు టిఫిన్ పెడితే మీకు దోశ, ఇడ్లీ, వడ అట్లా డిఫరెంట్ చేయడానికి వచ్చి ఉండాలి. లేకపోతే మీరు షవర్మా పాయింట్ పెడుతుంటే మీకు షవర్మా చేయడానికి వచ్చి ఉండాలి. వన్స్ వచ్చినాకనే మీరు అయితే స్టార్ట్ చేయండి గైస్. వర్కర్ మీద అయితే కంప్లీట్గా డిపెండ్ కాకండి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి మనకు హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 2-3 days లీవ్ పెట్టుకున్నా కూడా మీకు ఆ 2-3 days లాస్ కిందకి వస్తుంది. సో మీకు కూడా కుకింగ్ చేయడానికి వచ్చి ఉంటే మీరు కూడా 2-3 days మేనేజ్ చేయడానికి ఉంటుంది. సో గైస్, ఫస్ట్ ఫుడ్ బిజినెస్ వచ్చేసి టిఫిన్ బిజినెస్ గైస్. సో మీరు టిఫిన్ బిజినెస్ అనేది మార్నింగ్ స్టార్ట్ చేసుకొని ఒక ఆఫ్టర్నూన్ ఒక 12 వరకు అయితే మీరు క్లోజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ 6కి స్టార్ట్ చేసుకొని ఒక 8:30-9 వరకు అయితే మీరు ఈ టిఫిన్స్ బిజినెస్ అనేది క్లోజ్ చేయొచ్చు. మీరు ఒక 1 or 2 workers ని పెట్టుకొని ఈ టిఫిన్స్ బిజినెస్ అయితే చేయొచ్చు గైస్. ఒకవేళ మీ ఫ్యామిలీలో వర్క్ అన్న టిఫిన్స్ బిజినెస్ చేయడానికి వచ్చున్నా కూడా మీరు వాళ్ళని తీసుకొని వచ్చి మీరైతే చేసుకోవచ్చు. నేను దీని గురించి ఒక కంప్లీట్ వీడియో కూడా తీశాను. ఛానల్లో వెళ్ళి చెక్ చేస్తే మీకు టిఫిన్స్ బిజినెస్ అనగానే మీకు దొరుకుతుంది గైస్. సో గైస్, సెకండ్ ఫుడ్ బిజినెస్ వచ్చేసి బిర్యానీ పాయింట్ గైస్. సో గైస్, ఇప్పుడు బిర్యానీ అనేది ఎల్లప్పుడు డిమాండ్లో ఉంటుంది. హైదరాబాద్, మీరు నార్మల్ హైదరాబాదీ బిర్యానీ ఎక్కడ సేల్ చేసినా కూడా మీకు మంచి డిమాండ్ అనేది ఉంటుంది. సో గైస్, మీరు ఒక ఆఫ్టర్నూన్ అయితే బిర్యానీ పాయింట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈవినింగ్ నైట్ దాకా సేల్ అవుతూనే ఉంటాయి. ఒక షెఫ్ని గైస్, లైక్ బిర్యానీ చేసే వాళ్ళు ఒక మంచి షెఫ్ని అన్న మాట్లాడుకోవచ్చు. లేదంటే మీకు బిర్యానీ చేయడానికి వచ్చి ఉంటే మీరు అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఒక తక్కువ రీజనబుల్ ప్రైస్కి పెట్టి సేల్ చేస్తే చాలా మంది ఈవినింగ్స్ కానీ ఆఫ్టర్నూన్ కానీ కొనుక్కోవడం జరుగుతుంది. లైక్ ఇంటికి వెళ్ళేటప్పుడు పార్సల్ కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇదే విధంగా మీరు స్విగ్గీ, జొమాటోలో కూడా రిజిస్టర్ చేసుకొని మీరైతే సేల్ చేసుకోవచ్చు గైస్. సో గైస్, మన థర్డ్ ఫుడ్ బిజినెస్ వచ్చేసి మండీ గైస్. ఇప్పుడు మండీకి అయితే చాలా క్రేజ్ అయితే వెళ్ళిపోతుంది గైస్. లైక్ బిర్యానీ కన్నా చాలా మంది మండీకే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. లైక్ ఈవినింగ్ వెళ్ళినా కూడా మండీ కోసం అయితే వెళ్తున్నారు చాలా మంది. మీరు ఒక మంచి మండీ పాయింట్ కూడా పెట్టవచ్చు. మీ దగ్గర బడ్జెట్ ఉంటే మంచి మండీ ప్లేస్ అయితే ఒక రెంట్కి తీసుకొని అయితే మీరు మంచి ఒక మండీ అనేది పెట్టవచ్చు. మీకు మినిమం ఒక 2 chefs అయితే కావాలి గైస్. లైక్ ఒక హెల్పర్ కూడా కావాలి మండీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి. మీ దగ్గర బడ్జెట్ ఉంటే కనుక మంచి ప్లేస్ లో ఒక మంచి మండీ ప్లేస్ పెడితే మీకు బాగా నడుస్తుంది. ఫుడ్ కనుక టేస్ట్ మంచిగా ఉంటే, టేస్ట్ ఇంకా క్వాలిటీ మంచిగా ఉంటే మీరు కూడా సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది గైస్. కన్సిస్టెంట్గా ఉండండి. మీరు మార్కెట్లో ప్రాబ్లమ్ అయితే ఐడెంటిఫై చేయండి గైస్. లైక్ ఎక్కడ మండీ పెడితే మంచిగా ఉంటుందని ఒక ప్రాపర్ అనలైజ్ చేసి మీరైతే ప్లేస్ సెలెక్ట్ చేసుకొని మీరైతే పెట్టవచ్చు. సో గైస్, ఫోర్త్ బిజినెస్ ఐడియా వచ్చేసి మనకి షవర్మా గైస్. సో ఈవినింగ్ స్నాక్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు షవర్మా అనేది. మీరు ఎక్కడ చూసుకున్నా మనకి షవర్మా పాయింట్స్ అనేవి కనబడుతున్నాయి. చాలా డిమాండ్ అనేది ఉంది. కొంతమంది అయితే డేకి 4,000-5,000 సేల్ చేయడం జరుగుతుంది. లైక్ 4,000-5,000 షవర్మాలు కూడా వాళ్ళు పర్ డే సేల్ చేయడం జరుగుతుంది. లైక్ వేరే ఫ్రాంచైజ్ మోడల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మంచి అమౌంట్ అనేది వస్తుంది గైస్ దీంట్లో కూడా. మీరు ఇది ఒక వర్కర్తోనైనా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు షవర్మా చేయడానికి వచ్చినా కూడా మీరు షవర్మా చేసుకొని కూడా మీరు సేల్ చేయొచ్చు. ఇదే విధంగా మీరు షవర్మా పెట్టాక మెల్లమెల్లగా వేరే కబాబ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. దీనికి ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ అవుతుంది గైస్. లైక్ మీరు బయట ఒక షాప్ ముందు కూడా రోడ్ సైడ్ పెట్టుకొని కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. మార్కెట్ ప్లేసెస్ లో సేల్ చేసుకోవచ్చు. మాక్సిమం స్కూల్స్, కాలేజెస్ లో ఉండేటట్టు చూసుకోండి. సో గైస్, మన ఫిఫ్త్ ఫుడ్ బిజినెస్ వచ్చేసి జ్యూస్ సెంటర్ గైస్. సో గైస్, జ్యూస్ సెంటర్ అంటే ఇప్పుడు మనకి చాలా డిమాండ్ అయితే ఉంటుంది. సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి మనకి సమ్మర్లో కూడా వీటి యొక్క సేల్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. మంచిగా సమ్మర్లో అయితే మీకు నార్మల్ టైంలో నడిచేదానికన్నా 3-4 times ఎక్కువ సేల్ అనేది అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు పెట్టుకుంటే కూడా మీరు మంచిగా ఎస్టాబ్లిష్ చేయొచ్చుకోవచ్చు. సో మీరు ఇప్పుడు పెట్టుకున్నా కూడా అప్పుడు లోపు మంచిగా ఎస్టాబ్లిష్ అయిపోతారు గైస్ సమ్మర్ టైంలో. లైక్ మీరు అయితే ఐడెంటిఫై చేయండి గైస్, ఏ జ్యూసెస్ అయితే ఎక్కువ సేల్ అవుతున్నావో దాని తగ్గట్టు అయితే మీరు తెచ్చుకొని ఫ్రూట్స్ మీరైతే సేల్ చేసుకోవచ్చు. ఎక్కడైతే ప్రొడక్ట్స్ తక్కువ దొరుకుతున్నాయి అక్కడే తెచ్చుకొని, లైక్ రా మెటీరియల్ ఎక్కడైతే తక్కువ దొరుకుతుందో అక్కడ వెళ్ళైతే మీరు ఫ్రూట్స్ తెచ్చుకొని మీరైతే స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక వర్కర్ సరిపోతారు దీనికి. గైస్, మన 6th ఫుడ్ బిజినెస్ వచ్చేసి బేకరీ బిజినెస్ గైస్. సో గైస్, ఎవరికైనా ప్యాషనేట్ గా బేకరీ బిజినెస్ చేద్దాం అనుకుంటే, లైక్ బేకింగ్ కానీ కేక్స్ చేయడం కానీ ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు బేకరీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. బేకరీ బిజినెస్ అనేది చాలా డిమాండ్ లో అయితే ఉంది గైస్. మీరు ఏరియా చూసుకున్నా కూడా మనకు ఒక 1 or 2 బేకరీ షాప్స్ అనేవి కనబడితే అవి కూడా ఫుల్ నడుస్తూనే ఉంటాయి. సో మీరు ఎక్కడైతే బేకరీ షాప్ లేదో అక్కడ వెళ్ళైతే మీరు ఎస్టాబ్లిష్ చేసి మీరు ఒక 3-4 months లో మంచిగా ఎస్టాబ్లిష్ అవుతారు. బేకరీ బిజినెస్ కూడా నేను ఒక కంప్లీట్ వీడియో తీశాను గైస్. మీరు ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి.
గైస్ మన సెవెంత్ ఫుడ్ బిజినెస్ వచ్చేసి ఐస్ క్రీమ్ బిజినెస్ గైస్. సో ఇప్పుడు ఓన్లీ సమ్మర్ టైంలోనే ఐస్ క్రీమ్ బిజినెస్ సేల్ అవుతుందంటే రాంగ్ గైస్. ఇప్పుడు చాలా ఫ్లేవర్స్ వచ్చేసినాయి మనకి, చాలా చాలా ఫ్లేవర్స్ అనేవి మార్కెట్లో వచ్చేసినాయి. డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తోనైతే ఐస్ క్రీమ్ తేయడం జరుగుతుంది. లైక్ ఫైర్ ఐస్ క్రీమ్ అని, పాన్ ఐస్ క్రీమ్ అని, డిఫరెంట్ డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ అనేవి మార్కెట్లో వచ్చేసినాయి. సో ముందులాగా సమ్మర్లోనే ఐస్ క్రీమ్ సేల్ ఉంటుంది అంటే కాదు. ఇప్పుడు మనం వింటర్లో పెట్టుకున్నా కూడా మనకి ఐస్ క్రీమ్ అనేవి రెగ్యులర్గా వెళ్ళడం జరుగుతుంది, కానీ తక్కువ క్వాంటిటీలో వెళ్ళడం జరుగుతుంది. కానీ మంచి ప్రాఫిట్ అయితే ఎర్న్ చేయొచ్చు గైస్. లైక్ ఇప్పుడు చాలా మంది ఫ్రూట్స్ తోని ఐస్ క్రీమ్స్ అయితే చేసి అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా స్టోన్ ఐస్ క్రీమ్ కూడా సేల్ చేస్తున్నారు. సో మీరు కూడా ఎవరన్నా ఐస్ క్రీమ్ బిజినెస్ చేద్దాం అనుకుంటే మీరైతే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది మంచి ఒక టాప్ ఫుడ్ బిజినెస్. మీకు డిమాండ్ అనేది ఎల్లప్పుడు ఉంటుంది. సో ఎవరైనా బయట బిర్యానీ కానీ మండి కానీ తిన్నా కూడా మీకు ఒక డెజర్ట్ లాగా ఫినిషింగ్ ఐస్ క్రీమ్ తోనైతే ఎంజాయ్ చేస్తారు డేని. ఒకవేళ మీ దగ్గర మంచి బడ్జెట్ ఉంటే కూడా మీరు ఫ్రాంచైజ్ కూడా తీసుకోవచ్చు ఐస్ క్రీమ్స్. చాలా మంది బయట కూడా ఇస్తున్నారు. లేదంటే మీరే ఒక నార్మల్ ప్లేస్ రెంట్ తీసుకొని మీరు అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకొని మీరైతే ఐస్ క్రీమ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో గైస్ మన ఎయిత్ ఫుడ్ బిజినెస్ వచ్చేసి బర్గర్ పాయింట్ గైస్. సో గైస్ మంచి ఒక బర్గర్ పాయింట్ మీరు చిన్న షాప్లో అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మంచి టేస్ట్ ఇంకా క్వాంటిటీ మంచిగా ఇస్తే మంచి రీజనబుల్ ప్రైస్లో మీకు చాలా సేల్ అనేది అవ్వడం జరుగుతుంది. ఈవినింగ్ స్నాక్ మోస్ట్లీ బర్గర్స్ అనేవి చాలా మంది అయితే తింటారు గైస్. లైక్ మీరు ఒక కాలేజ్ స్కూల్స్ ఎక్కువ ఉన్న ఏరియాలో అయితే మీరు పెట్టినారు అనుకో మీకు చాలా సేల్ అవ్వడం జరుగుతుంది. మంచి ప్రైస్ రీజనబుల్ ప్రైస్లో పెట్టండి గైస్, ఎందుకంటే పిల్లలు ఎక్కువ అఫోర్డ్ చేయలేరు కాబట్టి రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ ఇంకా టేస్ట్ ఇచ్చేటట్టు అయితే చూసుకోండి. ఈవినింగ్ వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు మీ దగ్గర వచ్చి బర్గర్ తిని వెళ్ళడం జరుగుతుంది. ఒక మంచి బిజినెస్. మీరు డేకి ఒక 100 నుంచి 150 పీసెస్ సేల్ చేసుకున్నా కూడా మీకు మంచి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇదే విధంగా మీరు చిన్న రోడ్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు గైస్. లైక్ ఒక సూపర్ మార్కెట్ ముందు కూడా మీరు ఒక చిన్న షాప్ లాగా ఉంటుంది కదా, మీరు అది పెట్టుకొని కూడా మీరైతే సేల్ చేసుకోవచ్చు. వర్కర్స్ అయితే ఒకళ్ళు ఉన్నా కూడా సరిపోతుంది. ఇద్దరు ఉంటే హెల్పింగ్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఒకరితో స్టార్ట్ చేయండి. మంచిగా క్లిక్ అయిందంటే మీరు ఇంకో హెల్పర్ని అయితే పెట్టుకోవచ్చు, లేదంటే మీరే ఓన్ గుండి కూడా చేసుకోవచ్చు. ఇంకా మంచిగా క్లిక్ అయిందంటే మీరు ఫ్రాంచైజ్ కూడా అమ్ముకోవచ్చు. సో గైస్ నైన్త్ బిజినెస్ సైడ్ వచ్చేసి సేమ్ బర్గర్ బిజినెస్ లాగానే పిజ్జా గైస్. పిజ్జా కూడా మంచి డిమాండ్లో ఉంది. మీరు కూడా ఒక ఈవినింగ్ స్నాక్ లాగా పిజ్జా కూడా. సో గైస్ మన 10th బిజినెస్ ఐడియా వచ్చేసి టీ బిజినెస్ గైస్. సో గైస్ మీరు ఎక్కడ చూసుకున్న మార్కెట్లో ఫుడ్ బిజినెస్ ఇస్ డామినేటెడ్ బై టీ గైస్. మీరు ఎక్కడ చూసుకున్న ఇప్పుడు చాలా టీ ఫ్రాంచైజ్ వచ్చేసినాయి. ఎన్నో క్రోడ్స్ ఆఫ్ బిజినెస్ అవుతుంది డేకి. సో గైస్ మీరైతే చూసుకోండి, లైక్ మంచి రీసెర్చ్ అయితే చేయండి. మీరు ఎక్కడైతే తక్కువకి రా మెటీరియల్ దొరుకుతుందో అక్కడ వెళ్ళి టేస్ట్ అనేది చేయండి గైస్. లైక్ టీది అక్కడ చేసుకొని మీరైతే టేస్ట్ చేయండి. ఒక 3-4 months అయితే రీసెర్చ్ అనేది స్పెండ్ చేయండి గైస్. లైక్ అనుకోగానే మీరైతే టీ అనేది పెట్టకండి. ఆ మార్కెట్లో అందరికన్నా డిఫరెంట్గా అయితే ఉండండి గైస్. లైక్ మీరు రోడ్ సైడ్ పెట్టుకుంటా అంటే మీకు ఎట్లన్నా నడిచిపోతుంది, టేస్ట్ ఉంటే చాలా అన్నట్టు ఉంటుంది. లైక్ మీరు ఒక మంచి బ్రాండ్ లాగా ఎస్టాబ్లిష్ అవుదాం అనుకుంటుంటే మీరు మార్కెట్లో ఉన్న టీ వాళ్ళకన్నా మీరు ఏ విధంగా డిఫరెంట్ ఉన్నారని అయితే మీరు చూపించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మంచి రీసెర్చ్ చేసి మంచి దగ్గరకైతే మీరు కాఫీ కానీ టీ కానీ తెచ్చుకుంటే మీకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇదే విధంగా మీరు ఫ్యూచర్లో ఫ్రాంచైజ్ కూడా ఇవ్వచ్చు. సో ఇవి గైస్ టాప్ 10 ఫుడ్ బిజినెస్. సో గైస్ మెయిన్లీ అయితే ఫుడ్ బిజినెస్లో అయితే మీరైతే కుకింగ్ అయితే నేర్చుకోండి గైస్ 100%. దాని తర్వాత వర్కర్స్తో అయితే మంచిగా ఉండండి. వర్కర్స్తో మంచిగా ఉన్నాక మీరు ఒక టేస్ట్ అనేది అయితే కంపల్సరీ చేయండి. సో చాలా మంది వర్కర్స్ కోసం అయితే ఎత్తుకుతా ఉంటారు గైస్, ఎక్కడ దొరుకుతారని. సో గైస్ వర్కర్స్ మీ లోకల్లోనే దొరుకుతారు గైస్. మీకు షెఫ్లు కానీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ నార్మల్గా మీ చుట్టుపక్కల రెస్టారెంట్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అక్కడ అవి ఉంటాయి కదా, మీరు అక్కడ వెళ్ళి మీరైతే వాళ్ళతో వర్కర్ పనిచేసేవాళ్ళని మాట్లాడితే వాళ్ళే మీకు రిఫరల్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు అక్కడ కూడా దొరకకపోతే మనకి ఆన్లైన్లో చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి గైస్. లైక్ ఫుడ్ కన్సల్టెన్సీస్ వర్కర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఒక సర్టన్ అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు మీకు వర్కర్స్ అనేది సప్లై చేస్తారు. సో గైస్ ఎవరైనా వర్కర్ని మీరు తెచ్చుకునే ముందు అతనైతే ఫస్ట్ అయితే మీరు అతను చేసిన ఫుడ్ అయితే టేస్ట్ చేయండి గైస్. ఫుడ్ టేస్ట్ చేసినాక మీరు 100% సాటిస్ఫైడ్ ఉన్నాకనే మీరు అయితే ఆయనని తెచ్చుకొని ఆయనకు శాలరీ అయితే ఇవ్వండి గైస్. ఎందుకంటే ఫుడ్ వర్కర్స్ అంటే షెఫ్లు కానీ హెల్పర్స్ కానీ వాళ్ళకి డే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. 1000 నుంచి 1500, 3000 అలా కూడా ఉన్నాయి. చాలా చాలా డిఫరెంట్ ఛార్జెస్ కూడా చేస్తారు ఒక్కొక్కరు. ఒకవేళ మంచి షెఫ్ అయితే ఇంకా చాలా కూడా ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో టేస్ట్ మంచిగా ఉంటాయి గైస్, మీరైతే అతను పే చేయొచ్చు. టేస్ట్ మంచిగా లేకుండా మీరు ఎక్కువ పే చేస్తే అయితే మీకు లాభం అయితే ఉండదు గైస్. సో ఇవన్నిట్లో గైస్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఒక 30 to 50% అయితే మార్జిన్ ఉంటుంది. ఒక్కొక్క ప్రోడక్ట్ అయితే డిఫరెంట్ మార్జిన్స్ అనేవి వస్తాయి. సో గైస్ ఫస్ట్లీ మీరు మార్కెట్లో అయితే మంచి రీసెర్చ్ చేసి అయితే స్టార్ట్ చేయండి గైస్. ఈ టాప్ 10 ఫుడ్ బిజినెస్ లో మీకు ఏదైతే ఏ ఫుడ్ బిజినెస్ గురించి అయితే పర్టికులర్ వీడియో కావాలనో కంప్లీట్ వీడియో కావాలనో కింద అయితే కమెంట్ చేయండి. నేను ఒక కంప్లీట్ వీడియో అనేది తీసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో గైస్ ఇది గైస్ ఈ రోజు బిజినెస్ ఐడియా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు గైస్. ఓన్లీ 1% మంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి. సో గైస్ ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్ని. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో మీరు కూడా వాళ్ళతో కలిసి అయితే మీ ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ గైస్.